రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయల ధరలు తెలుసుకున్నామండి. ఇక వైట్ బీన్స్ వచ్చేసి 45 రూపాయలతో ఉండి 55 రూపాయలు, పెన్సిల్ బీన్స్ వచ్చేసి 50 రూపాయలతో ఉండి 60 రూపాయలు, ఇక బెల్ట్ చిక్కుడు వచ్చేసి 50 రూపాయలతో నుండి 55 రూపాయలు, సన్న చిక్కుడు వచ్చేసి 50 రూపాయలతో నుండి 60 రూపాయలు. ఇక కాకరకాయ విషయానికి వచ్చేసరికి పెద్ద కాకరకాయ వచ్చేసి 15 రూపాయలతో నుండి 25, 30 రూపాయల వరకు కూడా పెద్ద కాకర పలికింది. ఇక సన్న కాకర పన్నీర్ కాకరకాయ వచ్చేసి 25 రూపాయలతో నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక బీట్రూట్ విషయానికి వచ్చేసరికి కిలో బీట్రూట్ వచ్చేసి 35 రూపాయలతో నుండి 45 రూపాయలు, క్యారెట్ వచ్చేసి 35 రూపాయలతో నుండి 55 రూపాయలు ఊటీ క్యారెట్. ఇక నాటి క్యారెట్ వచ్చేసి మనకు 30 రూపాయలతో నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. క్యాబేజ్ విషయానికి వచ్చేసరికి కిలో క్యాబేజ్ వచ్చేసి 10 రూపాయల నుంచి 18 రూపాయలు, కాలీఫ్లవర్ వచ్చేసి 15 రూపాయలతో నుండి 20 రూపాయల వరకు కూడా కాలీఫ్లవర్ ఒక పువ్వ పలకడం అయితే జరిగింది. ఇక వంకాయ విషయానికి వస్తే కిలో వంకాయ వచ్చేసి 15 రూపాయలతో నుండి 25 రూపాయలు, పాల్యం వచ్చేసి 25 రూపాయలతో 30 రూపాయలు, ఇక వరి వచ్చేసి 15 రూపాయలతో 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 25 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. దోసకాయ విషయానికి వచ్చేసరికి కిలో దోసకాయ వచ్చేసి 15 రూపాయలతో నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి కిలో వచ్చేసి 35 రూపాయలతో నుండి 55 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కిలో. ఇక రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి 150 నుండి 250 వరకు కూడా కిలో రెడ్ క్యాప్సికమ్ పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి వచ్చేసరికి 20 రూపాయలతో నుండి 25, 26 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక నాటి టమాటో వచ్చేసి మనకు 20 రూపాయలతో నుండి 25 రూపాయలు, ఇక నవీన వచ్చేసి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. టమాటో రేట్లు అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక బెండకాయ విషయానికి వచ్చేసరికి 35 రూపాయలతో నుండి 35 రూపాయల వరకు కూడా బెండకాయ కిలో పలకడం అయితే జరిగింది. ఇక సొరకాయ విషయానికి వచ్చేసరికి బేబీ సొరకాయ వచ్చేసి మనకు 30 రూపాయలతో నుండి 35 రూపాయల దాకా బేబీ సొరకాయ పలకడం అయితే జరిగింది. నూకలు 45 రూపాయలు. ఇక బీరకాయ విషయానికి వచ్చేసరికి 30 రూపాయలతో నుండి 38, 39 రూపాయల వరకు కూడా కిలో నెంబర్ 1 బీరకాయ పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా 30 రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది. ఇక ముల్లంగి విషయానికి వచ్చేసరికి కిలో ముల్లంగి వచ్చేసి 15 రూపాయలతో నుండి 22, 23 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక అనపకాయ విషయానికి వచ్చేసరికి కిలో అనపకాయలు వచ్చేసి హైబ్రిడ్ వచ్చేసి 35 రూపాయలతో ఉండి 38 రూపాయలు, నాటి అనపకాయలు వచ్చేసి మనకు 40 రూపాయలతో ఉండి 42, 45 రూపాయల దాకా నాటి అనపకాయలు అయితే పోయాయని మార్కెట్ విశేషంలో చెప్పడం అయితే జరిగింది. ఇక కొత్తిమీర విషయానికి వచ్చేసరికి 50 కట్టల బస్తా వచ్చేసి 150 నుండి 210, 220 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక చోచో వచ్చేసి 15 రూపాయలతో నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కందికాయల విషయానికి వస్తే కేజీ కందికాయలు వచ్చేసి 35 రూపాయలతో నుండి 45 రూపాయలు, పొట్లకాయ 25 రూపాయలతో నుండి 40 రూపాయలు, ఇక అలసందలు వచ్చేసి 40 రూపాయలతో 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఉర్లగడ్డలు వచ్చేసి పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి 30 రూపాయలతో నుండి 40 రూపాయలు, బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 10 రూపాయలతో నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక మునక్కాయ విషయానికి వచ్చేసరికి కిలో మునక్కాయ వచ్చేసి మనకు 100 రూపాయలతో నుండి 120 రూపాయల దాకా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది. ఇక నాటి ఎర్రగడ్డలు వచ్చేసి 30 రూపాయలతో నుండి 70 రూపాయలు, పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి 20 రూపాయలతో నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక గుమ్మడికాయ విషయానికి వస్తే కిలో గుమ్మడికాయ వచ్చేసి సాంబార్ గుమ్మడికాయ వచ్చేసి 8 రూపాయలతో నుండి 12 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. పెద్ద టెంకాయ వచ్చేసి 30 రూపాయలతో నుండి 40 రూపాయలు, చిన్న టెంకాయ వచ్చేసి 25 రూపాయలతో నుండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడికాయ విషయానికి వచ్చేసరికి పచ్చి మామిడికాయ వచ్చేసి 40 రూపాయలతో నుండి 90 రూపాయల వరకు కూడా పచ్చి మామిడికాయ అమ్మడం అయితే జరిగింది. ఇక బూడిద గుమ్మడికాయ వచ్చేసి మనకు 8 రూపాయలతో నుండి 9 రూపాయలు, 5 రూపాయలతో నుండి 8 రూపాయల వరకు కూడా బూడిద గుమ్మడికాయ అమ్మడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషంలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు ధరలు ఇలా ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు రాత్రి 11 గంటలకు యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. గమనిక 11 గంటల నుండి 5 గంటల వరకు విక్రయించిన కూరగాయల ధరలే మన యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్షంగా ప్రసారం అవుతుంది. 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు ఉన్నాయి. రైతులు అందరూ కూడా ఇది గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు ఏ మార్కెట్లో ఏ కూరగాయలు ఎలా అమ్ముతున్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేస్తే మన ఛానల్కి సపోర్టింగ్ చేసినట్లుంటుంది. ఇక మన ఛానల్ ఇంకా అభివృద్ధి చెందేకి ఎంతో అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి.